నమస్తే, నేను మీ కాకునూరి. పండగ అనగానే పరమాత్ముడి జ్ఞాపకం వస్తాడండి. ఏ పండక్కి ఏ దైవాన్ని పూజించాలి, ఇదో పెద్ద తలనొప్పిగా మారిపోయింది. మన వాళ్ళందరికీ చెప్పి చెప్పి విసుగొచ్చినా కూడా మళ్ళీ అదే ప్రశ్న. సంక్రాంతి పండుగ నాడు ఏ దేవుడిని పూజించాలి, భోగి పండుగ నాడు ఏ దేవుడిని పూజించాలి, కనుమ నాడు ఎవరిని పూజిస్తే మేలు కలుగుతుంది, ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటారు. దైవం ఒక్కటే, ఒక్కడే, ఒక్కరే. అక్కడ జెండర్ లేదు, ఒక్కటే అనేదే చెప్పుకోవాలి. కాలం అనే రూపాన్నే దైవంగా భావన చేయాలి. కనుకనే సంక్రాంతి అన్న ఆ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ అనే పేరిట విభజించే నేపథ్యంలో పంచాంగ రూపం ఏదో ఒక జెండర్తో పిలవాలి కనుక సంక్రాంతి పురుషుడు అంటూ పిలిచేసింది. భోగి పండుగ నాడు బ్రహ్మదేవుడిని పూజించడం ఆనవాయితీ. ఉగాది పండుగ నాడు కూడా బ్రహ్మదేవుడిని పూజించడం ఆనవాయితీ. ఇలా రెండింటినీ పోల్చుకున్నప్పుడు నమో నమ శశికుమారాయ నమః అనే శింషిమార చక్రానికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి సూర్య భగవానుడిని భోగి పండుగ నాడు బ్రహ్మరూపంగా తలచి పూజించాలి. ఇవన్నీ మాకు చెప్పకండి, మాకు ఏ దేవుడు ప్రధానమో చెప్పండి చాలు అంటారా? తప్పకుండా భోగి పండుగ నాడు సూర్య భగవానుడిని పూజించాలి. సంక్రాంతి పండుగ నాడు విష్ణువును స్మరించాలి. కనుమ పండుగ నాడు శనైశ్వరుడిని స్మరించుకోవాలి. భోగి నాడు సూర్య స్మరణ కారణంగా ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే సంక్రాంతి నాడు విష్ణువును స్మరించిన పుణ్యఫలం కారణంగా సంపద చేకూరుతుంది. ఇక కనుమ నాడు శనిదేవుడిని స్మరించినందువలన ఆనందం చేకూరుతుంది. శని ఉద్యోగాన్ని ఇచ్చే గ్రహం. ఉద్యోగంలో మీకు అభివృద్ధి కావాలా? కనుమ పండుగ నాడు తప్పనిసరిగా సజ్జ రొట్టెలు తినండి, ఉద్యోగంలో వృద్ధి కనిపిస్తుంది. నువ్వులు బెల్లం తినండి, ఆరోగ్యం కాపాడుకోవచ్చు. శాస్త్రం ప్రకారంగా పండుగని అనుసరిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మీ కాకునూరి. శుభమస్తు.